మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. టేకుమట్ల మండల కేంద్రంలో చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లి గ్రామంలో రేగొండ మండలం కేంద్రంలో పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సర్వీసును పరకాల ఆర్టీసీ డిపో మేనేజర్ తో కలిసి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే కొంత దూరం బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు, వ్యాపారస్తులు, విద్యార్థులు ఈ బస్ సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టేకుమట్ల మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన పంటను దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఆర్టీసీ అధికారులు, ఆయా మండలాల ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ప్రయాణికులు పాల్గొన్నారు. మళ్ళీ ఒక 2-3 ట్రిప్పులు నడిచే విధంగా ఈరోజు బస్సులు ప్రారంభించడం జరిగింది. ఇంకా లో లెవెల్ కాజ్వేలు కూడా ఉన్నాయి. ఏదైతే సుబ్బక్కపల్లి నవాపేట మధ్యన దాన్ని కూడా ఒక ₹1 కోటి మరి కూడా ప్రారంభించమని ఆర్ఎంబీ అధికారులకు చెప్పారు. అది ఒక 45 రోజుల్లో పూర్తవుతుంది. ఇది శాశ్వతంగా బస్సు నడిపే కొరకు చర్యలు తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ రోడ్డు కూడా వేయలేదు. నేను వచ్చిన తర్వాత 5.5 కోట్లు పెట్టి ఈ శాశ్వతంగా డబుల్ రోడ్, సీసీ రోడ్తో పాటు బీటీ రోడ్డు కూడా నిర్మాణం. పర్కాల నుండి చెన్నాపూర్, రేగొండ, జిగ్గైపేట, సుల్తాన్పూర్, గోర్కొత్తపల్లి, అదేవిధంగా పిల్లోన్పల్లి, ములుగు, జాకారం మీదకెళ్ళి పోయి రిటర్న్ మళ్ళీ ఉదయం, సాయంత్రం ఒకటి, మధ్యాహ్నం కూడా డిఎం గారిని కోరుతున్నాం. ఇది ములుగు జిల్లాకు కానీ జయశంకర్ జిల్లాకు పోయి వచ్చేటువంటి భక్తులు, వ్యాపారస్తులు అందరికీ కూడా సౌకర్యం కొరకు ఈరోజు బస్సు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు